హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న జీవి ప్రకాష్ కుమార్ అండ్ ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన డియర్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పిన నాకైతే మూవీ అయితే పెద్దగా నచ్చలేదు. లైక్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే లైక్ లాస్ట్ ఇయర్ వచ్చిన గుడ్ నైట్ మూవీ అయితే గుర్తొచ్చింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ జీవి ప్రకాష్ కుమార్ తను బేసికలీ తన ప్రొఫెషన్ తనైతే ఒక న్యూస్ రీడర్ అనమాట. సో ఒక ఛానల్ అయితే తనైతే వర్క్ చేసి ఉంటాడు. అండ్ తనకి మ్యారేజ్ అనేది ఫిక్స్ అవుతుంది. అది కూడా అరేంజ్డ్ మ్యారేజ్ విత్ ఐశ్వర్య రాజేష్. ఇక్కడ అండ్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం తెలుస్తుంది. లైక్ అదేంటంటే కనుక లైక్ ఐశ్వర్య రాజేష్కి పడుకునేటప్పుడు గురక పెట్టే అలవాటు అయితే ఉంటుంది. అండ్ జీవి ప్రకాష్కి ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ తన రాత్రి తన ఒక డిస్టర్బ్డ్ స్టేట్లో అయితే ఉంటాడనమాట. అది బికాజ్ తన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల. సో తను నిద్ర అనేది ప్రాపర్గా ఉండదు. సో చిన్న లైక్ ఎగ్జాంపుల్ చెప్పండి, లైక్ చిన్న పిన్ డ్రాప్ సైలెన్స్ అంటాం కదా. సో చిన్న గుండె సోది కింద పడినా సరే తన వెంబడైతే మెలకు వస్తుంది. సో ఇలా చిన్నగా స్టార్ట్ అయిన వీళ్ళ ప్రాబ్లం పెద్దగా లైక్ జీవి ప్రకాష్ కుమార్ కెరీర్ అయితే ఎఫెక్ట్ అవుతుంది. సో డైవర్స్ వరకు అయితే వెళ్తుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ కాన్సెప్ట్ మనం చూసుకుంటే కనుక లైక్ లాస్ట్ ఇయర్ మణికంఠన్ యాక్ట్ చేసిన గుడ్ నైట్ మూవీ అయితే వచ్చిందనమాట. సో ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం కొత్తగా ఉండడం వల్ల లైక్ తమిళనాడులో ఎక్కడో చిన్న సినిమాగా రిలీజ్ అయిన సినిమా లైక్ ఓటీటీకి వచ్చిన తర్వాత లైక్ అన్ని భాషల్లో మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ మూవీ కూడా హిట్ అయితే అయింది. లైక్ ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత మనకైతే గుడ్ నైట్ అనే మూవీ అయితే గుర్తొస్తుంది. లైక్ గుడ్ నైట్ మూవీలో మెయిల్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ గురుక అనే మెయిల్ క్యారెక్టర్ ఉండే. అండ్ ఇక్కడ ఆ గురుక అనే కాన్సెప్ట్ ఒక ఫీమేల్ క్యారెక్టర్కి పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి మనకి ఈ సినిమా అయితే గుర్తొస్తుంది అన్నమాట. సో ఈ సినిమా అయితే మనకు అలా అనిపిస్తుంది. సో గుడ్ నైట్ మూవీ మనకి గుర్తొస్తూ ఉంటుంది. బికాస్ గుడ్ నైట్ మూవీ అంత పెద్ద హిట్ అయితే అయింది, ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ మనకి చాలా సీన్స్ మనకైతే ప్రిడిక్టబుల్ అనిపిస్తాయి. అండ్ చాలా లాగ్ అయితే ఉంటుంది. అండ్ ఎంతసేపు మనకి గుడ్ నైట్ అక్కడ మీద వెళ్తుంది తప్ప లైక్ నెక్స్ట్ మనకి ఈ మూవీ ఆ సినిమా వేరే ఈ సినిమా వేరే అని చెప్పి థాట్ మనకైతే రాదనమాట. అండ్ ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే కనుక లైక్ పేరింగ్ అనమాట. లైక్ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ లైక్ మనం చూసుకోండి కనుక జీవి ప్రకాష్ కుమార్ మంచి యాక్టర్ అండ్ ఐశ్వర్య రాజేష్ మంచి యాక్ట్రెస్. వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళిద్దరు మనకి వైఫ్ అండ్ హస్బెండ్గా అయితే కనిపించారు అనమాట. సో వాళ్ళిద్దరు అక్క అండ్ తమ్ముడిగా అయితే కనిపిస్తారు. సో వాళ్ళిద్దరు పేరింగ్ కూడా ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. ఎంతసేపు వాళ్ళిద్దరు అక్క తమ్ములానే ఉంటారు తప్ప లైక్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా అయితే ఉండరు. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ ఇందా చెప్పినట్టు లైక్ జీవి ప్రకాష్ కుమార్ కానీ అండ్ ఐశ్వర్య రాజేష్ కానీ అండ్ కాళీ వెంకట్ కానీ రోహిణి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ దగ్గర బాగానే చేస్తారు. అండ్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యి. అండ్ ఈ మూవీలో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది. లైక్ జీవి ప్రకాష్ కుమార్ వాళ్ళ ఫాదర్ కోసం అయితే వెళ్తాడు. సో ఆ సీక్వెన్సెస్ అయితే బాగుంది. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీ అండ్ ఇప్పుడు ఈ డియర్ అనే మూవీ అండ్ గుడ్ నైట్ అనే మూవీ ఒకటేసారి అయితే స్టోరీ స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళకే తెలిసిపోయినట్టుంది. సో గుడ్ నైట్లో వాళ్ళు కొంచెం కామెడీ సైడ్ తీసుకెళ్లారు స్టోరీని. సో ఇందులో వీళ్ళు కొంచెం ఒక ఎమోషనల్ సైడ్ అయితే తీసుకొచ్చారు. సో బట్ అది కూడా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పలేదు కింద చెప్పినట్టు లైక్ ఈ మూవీ తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉంటుంది. బట్ దీని గుడ్ నైట్ ఒక మంచి గుడ్ నైట్ అనే మూవీ ఉంది కదా. సో ఆ మూవీ హిట్ అయింది, ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం వల్ల. సో మనకి ఈ మూవీ అయితే ఎక్కదు అనమాట. ఎంతసేపు మనకి గుడ్ నైట్ ఆ మూవీ గుర్తొస్తుంది తప్ప అదొక సపరేట్ సినిమా ఇదొక సపరేట్ సినిమా అన్నట్టు మనకైతే తెలీదు. సో సపరేట్ సినిమా మనకైతే అనిపించదు అనమాట. అది సపరేట్ మూవీ ఇది సపరేట్ మూవీ అన్నట్టు మనకైతే అనిపించదు. ఇంత చెప్పినట్టు ఓవరాల్ ఈ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 1.5 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.